హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము యూట్యూబ్లో హిస్టరీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో మనం ఇవాళ డిస్కస్ చేసే చాప్టర్ 6th క్లాస్కి సంబంధించినది. అండ్ దాని థీమ్ ఏంటి అంటే చాప్టర్ నెంబర్ 8. దాని థీమ్ ఏంటి అంటే వైటల్ విలేజెస్ అండ్ థ్రైవింగ్ టౌన్స్. అంటే విలేజెస్ ఏ విధంగా ఉండేవి, అక్కడ పీపుల్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉండేది, అక్కడ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది, అండ్ టౌన్స్ ఏ విధంగా ఉండేవి అనే దానిపైన ఒక బ్రీఫ్ డిస్కషన్ అనేది ఈ చాప్టర్ లో చేయడం జరుగుతుంది. ఓకే, మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము. ఒక్కొక్క సబ్ టాపిక్ చూసుకుందాము. ప్రతి చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తున్నట్టే ఎక్కడైతే అవసరమో ఎలాబొరేట్ డిస్కషన్, ఏదైతే ఇంపార్టెంటో చాలా ప్రిలిమ్స్ కి నేను అది ఇంకో ఎంటీ పేజ్ లో, ఒక ఫ్రెష్ పేజ్ లో నేను మీకు డిస్కస్ చేస్తాను. లైఫ్ ఇన్ ద విలేజెస్ మనము దీంతో స్టార్ట్ చేద్దాం మన డిస్కషన్. లైఫ్ ఇన్ ద విలేజెస్ ఒకవేళ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి దేని రిఫరెన్స్ వస్తుంది అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే సౌత్ ఇండియాలో ఏ విధంగా ఉంది లైఫ్ స్టైల్ అనే దానిపైన మనకి బ్రీఫ్ డిస్కషన్ అనేది చేయాలి దీనిలో. అయితే ఇక్కడ కొన్ని టర్మినాలజీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ గురించి ఒక ప్రస్తావన రావడం జరిగింది. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ అంటే చాలా పెద్ద ల్యాండ్స్, అంటే చాలా పెద్ద ఏరియా వాళ్ళ అధీనంలో ఉండేదన్నమాట. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ తమిళ్ రీజన్ వర్ కాల్డ్ యాజ్ వెల్లలార్. నేను నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఒక మౌర్యన్ పీరియడ్ లో మనం చూసినట్టయితే అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎడిట్స్ కానీ ఆల్ త్రూఅవుట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ దొరికినాయి అప్ టు కావేరీ రివర్ అని చెప్పాను. బియాండ్ ద కావేరీ రివర్ మనకి ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటిదాకైతే దొరకలేదు. మరి అక్కడ ఎవరు పరిపాలించే వాళ్ళు అంటే 3 తమిళ్ కింగ్డమ్స్ ఉండేవి, చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. సో అందుకనే మనకి ఇక్కడ తమిళ్ రీజన్ లో ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఈ తమిళ్ రీజన్ లో లార్జ్ ల్యాండ్స్ అంటే చాలా పెద్ద ఎత్తున భూములు ఎవరి కింద అయితే ఉండేవాళ్ళో వాళ్ళ టర్మినాలజీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని వి కాల్ దెమ్ యాజ్ వల్లలార్స్. ఓకే, ఇక్కడ మనకి ఆ టర్మినాలజీ కూడా ఇవ్వడం జరిగింది. దే ఆర్ ద లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ తమిళ్ రీజన్, వల్లలార్స్. ఓకే, అట్లనే ఆర్డినరీ ప్లౌ మ్యాన్ ఎవరైతే నాగలి దున్నుతా ఉంటారో వాళ్ళ టర్మినాలజీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దే ఆర్ కాల్డ్ యాజ్ ఉలవార్స్, UZHAVAR. దాన్ని తమిళ్ లాంగ్వేజ్ లో మనం ఉలవార్స్ అని ప్రొనౌన్స్ చేయాలి అనమాట. సో ఇక్కడ ల్యాండ్లెస్ లేబరర్స్ కానీ స్లేవ్స్ టుగెదర్ దే ఆర్ కాల్డ్ యాజ్ కదైసియార్స్ ఆర్ అదిమైస్. ఇవి ఈ టర్మినాలజీస్ బాగా గుర్తుంచుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. టర్మినాలజీస్ పైన మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో. పర్టికులర్లీ లైఫ్ ఇన్ ద విలేజెస్ డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇక్కడ సౌత్ లో అంటే తమిళ రీజన్ లో ఏ విధంగా ఉండేది అనేది ఒక బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ తమిళ రీజన్ వర్ కాల్డ్ యాజ్ వల్లలార్స్. అండ్ ఆర్డినరీ ప్లౌ మ్యాన్ ఎవరైతే నాగలి దున్నుతా ఉంటారో, పనిచేస్తూ ఉంటారో ఆ పొలం పైన, వాళ్ళని ఉలవార్స్ గా పిలుస్తారు. అండ్ ల్యాండ్లెస్ లేబరర్స్ అండ్ స్లేవ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. కాంకర్డ్ టెరిటరీస్ నుండి కాంకర్డ్ టెరిటరీస్ లో ఉన్న మనుషులు కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ కల్చరల్ వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ కి కానీ రెస్పెక్ట్ ఇయ్యని వాళ్ళని దాసులుగా లేకపోతే స్లేవ్స్ గా బిహేవ్ చేసేవాళ్ళు. అండ్ దేవర్ ఓన్ బై దేర్ మాస్టర్స్. మాస్టర్స్ ఏ పనులు చెప్తే ఆ పనులు చేయాల్సి వచ్చేదన్నమాట. సో ఈ స్లేవ్స్ కానీ ఈ మనకి ల్యాండ్లెస్ లేబరర్స్ కానీ టుగెదర్ దే ఆర్ కాల్డ్ యాజ్ కదైసియాస్ ఆర్ ఆదిమైస్. సో this was the basic kind of, these were the basic kind of classes of people who lived in the south of the country అన్నమాట. సో నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాము. నార్థన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. నార్త్ లో ఏ విధంగా ఉండేది అనేది కూడా మనకి ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ నార్థన్ పార్ట్ మనం చూసినట్టయితే విలేజ్ హెడ్ మ్యాన్ గురించి మనకి ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ విలేజ్ హెడ్ మ్యాన్ ని మనం ఏమని పిలవాలి అంటే గ్రామ భోజక. ఆ టర్మినాలజీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ టర్మినాలజీస్ అన్ని బాగా బై హార్ట్ చేయాల్సిందే. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, నేను మళ్ళా చెప్తున్నాను. సో ద విలేజ్ హెడ్ మెన్ వర్ కాల్డ్ యాజ్ గ్రామ భోజకాస్. మరి ఈ గ్రామ భోజక అనేది మరి ఇప్పుడు ఈ కాలంలో ఒక మనిషి ఉంటే మరి వచ్చే తర్వాత ఆయన తర్వాత ఎవరు ఉంటారు అంటే ఒక ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెషన్, అంటే ఒక హెరిడిటరీ ద్వారా ఆ పోస్ట్ ఆయన జనరేషన్స్ లోనే ఆయన ఫ్యామిలీలోనే తిరుగుతూ ఉంటది అనమాట. ఆయన తర్వాత ఆయన సన్ తర్వాత ఆయన సన్, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెషన్ ఈజ్ అవుట్ ఆఫ్ హెరిడిటరీ. అదే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మెన్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ హెల్డ్ ద పొజిషన్స్ ఫర్ జనరేషన్స్. ఏది గ్రామ భోజక. మరి గ్రామ భోజక చాలా చాలా పవర్ఫుల్ పోస్ట్ అన్నమాట. మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది నేను నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆల్వేస్ విలేజ్. అండ్ ఆ విలేజ్ లో హెడ్ మ్యాన్ ఎవరు? గ్రామ భోజక. ఆ గ్రామ భోజక అనేది చాలా పవర్ఫుల్ పోస్ట్. అండ్ ఆ పోస్ట్
నెక్స్ట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెషన్ ఈజ్ అవుట్ ఆఫ్ హెరిడిటరీ. ఆ ఫ్యామిలీలోనే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ గ్రామ భోజక కింద లార్జ్ ల్యాండ్స్, ఇందాక మనము తమిళ్ రీజన్ లో ఏ విధంగా ఉండేది టర్మినాలజీ మనం చూసుకున్నాము. సో ఇక్కడ నార్త్ లో కూడా ఈ గ్రామ భోజక కింద పెద్ద ఎత్తున చాలా చాలా పెద్ద ల్యాండ్స్ ఉండేవి అనమాట. అండ్ చాలా పవర్ఫుల్ మనిషి. అండ్ దిస్ పర్సన్ ఈయన డ్యూటీ ఏంటి అంటే హీ యూస్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద అప్పర్ హైరార్కీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద స్టేట్ డైరెక్ట్లీ కింగ్స్ కి ఈ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం పాటు వాళ్ళు పెట్టుకుని మరికొంత వాళ్ళు కింగ్స్ కి ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో దట్ వాజ్ హిస్ డ్యూటీ. ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు అండ్ అంతేకాకుండా పోలీస్ డ్యూటీస్ కూడా ఫంక్షన్ చేసేవాళ్ళు. అండ్ అంతేకాకుండా ఏదైనా కేసెస్ అవుతే, ఏదైనా ఇష్యూస్ అవుతే గ్రామ పంచాయతీలు కూడా కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ దానిలో హెడ్స్ కూడా ఈ గ్రామ భోజకాలే. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు స్మూత్ గా ఫంక్షన్స్ చేయడానికి వాళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా కూడా ఉండేదని చాలా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇంకా ఏ విషయం నేర్చుకోవాలి అంటే ఎస్, హీ హ్యాడ్ స్లేవ్స్ అండ్ హైర్డ్ వర్కర్స్ టు కల్టివేట్ ద ల్యాండ్. మనకి ఇందాక తమిళ రీజన్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ చూసాము. ఇక్కడ కూడా స్లేవరీ సిస్టమ్ అనేది ఉండేది. అండ్ దీస్ స్లేవ్స్ వర్ ఆక్యుపైడ్ ఫ్రమ్ ద కాంకర్డ్ టెరిటరీస్, వర్ ద పీపుల్ హు ఆర్ క్యాప్చర్డ్ ఫ్రమ్ ద కాంకర్డ్ టెరిటరీస్ అండ్ దే వర్ ఓన్ బై దేర్ మాస్టర్స్. ఇక్కడ మాస్టర్ వచ్చి గ్రామ భోజక అయితే ఈయన ఏది చెప్తే ఆ స్లేవ్స్ ఆ పనులు చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తమిళ రీజన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనరీస్ ఉన్నారు. మనకి ఏది పర్టికులర్లీ విలేజ్ సిస్టమ్ లో ల్యాండ్స్ ఓన్ చేయడం కానీ, ల్యాండ్ లెస్ కానీ, అండ్ ఇక్కడ కూడా మనకి ల్యాండ్స్ ఓన్ చేయడం కానీ, ల్యాండ్ లెస్ కానీ ఇక్కడ కూడా ఉన్నారు. సో దీంతో మనకి ఏమర్థం అవుతుందంటే సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎమర్జ్డ్ ఇన్ దిస్ పీరియడ్ ఆల్సో. ఇది ఏమి కొత్త ఫీచర్ కాదు. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు కూడా సిటీస్ ఏ విధంగా డివైడ్ అయితే అనేది చూసినప్పుడు అప్పర్ సిటీస్ కానీ లోవర్ సిటీస్ కానీ మనం చూసాము. అప్పర్ సిటీస్ లో ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ వెరీ రిచ్ పీపుల్ ఉండేవాళ్ళు అండ్ లోవర్ సిటీస్ లో కామన్ పీపుల్ ఉండేవాళ్ళు అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అదే తరతరాలుగా కంటిన్యూ అవుతా వస్తుంది. ఇవాళ కూడా మనం ఉన్న కాలంలో కూడా ఆ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది మనకి ఇక్కడ కనిపించే పాయింట్స్. అండ్ ఇక్కడ మరి ఈ గ్రామ భోజక కింద చాలా పెద్ద ఎత్తున చాలా లార్జ్ ల్యాండ్స్ ఉండేవి. అండ్ మరి కామన్ గా చిన్న చిన్న ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్ ఓనర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం ఏమని పిలుచుకోవాలి అంటే గృహపతి అని పిలుచుకునే వాళ్ళు అనమాట. ఆ గృహపతిస్ దే ఓన్డ్ స్మాల్ ల్యాండ్స్ అండర్ దేర్ ఓనర్షిప్. ఇవి బాగా గుర్తుంచుకోవాల్సిన టర్మినాలజీస్. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ వెల్. నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్దాం మనము. ఇక్కడ మనం నెక్స్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే ఆర్కియాలజిస్ట్. ఇక్కడ మనకి కాయిన్స్ గురించి పర్టికులర్ గా చాలా ప్రస్తావన వస్తుంది. ఈ కాయిన్స్ ని నేను మళ్ళీ ట్రేడ్ అసోసియేషన్స్ తోని లింక్ చేసి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అనేది ఇవాళ చెప్పబోతున్నాను. అది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ ఇవన్నీ విన్నాక మీరు ఫస్ట్ నుండి చూస్తున్నారు కాబట్టి ఎన్నో ఫీచర్స్ మనకి ఇండియాలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దెర్ ఈస్ అ కల్చరల్ కంటిన్యూటీ ఇన్ ఇండియన్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ కాయిన్స్ విషయానికి వస్తే ఆ టైంలో కాయిన్స్ ఏ విధంగా ఉండేది అనే దానిపైన ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఇక్కడ ద అర్లియస్ట్ కాయిన్స్ 500 years ago, ద అర్లియస్ట్ కాయిన్స్ దాన్ని ఏమని పిలుచుకోవాలి అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. మరి ఏంటి సార్ ఈ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే ఇవి మెటల్ షీట్స్ ని కట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, అవి డిఫరెంట్ షేప్స్ లో ఉండేవి. రెక్టాంగులర్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ, కొన్ని రౌండ్ షేప్, అంటే ఇర్రెగ్యులర్. బట్ పర్ఫెక్ట్ రెక్టాంగులర్ కానీ, పర్టికులర్ స్క్వేర్ కానీ, పర్ఫెక్ట్ సర్క్యులర్ షేప్ లో ఉండేవి కాదు, ఇర్రెగ్యులర్ షేప్స్ లో ఉండేవి అనమాట. ఇంచుమించు రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఆర్ రౌండ్ షేప్స్. ఇది క్లాస్ అయిపోయినాక మీరు దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, చూస్తే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ ఈ మెటల్ షీట్స్ ని కట్ చేసుకుని డైస్ ద్వారా పంచ్ చేసేవాళ్ళు అనమాట, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనమాట. అయితే ఇక్కడ ఒట్టి ఇమేజెస్ తప్ప మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ దొరకదు. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనకి స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్సెస్ టు అండర్స్టాండ్ ఇండియన్ హిస్టరీ. దాన్నే మనం న్యూమిస్మాటిక్స్ అని పిలుచుకోవాలి అని కూడా చెప్పాను. కానీ ఈ టైం పీరియడ్కి వచ్చే వరకు న్యూమిస్మాటిక్స్ డజంట్ ప్లే అ గ్రేట్ రోల్. ఎందుకంటే పంచెస్ తప్ప ఏమీ కనిపించట్లేదు. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. నథింగ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ about the kings or the kind of administration or the titles taken by the kings or the religion followed by the kings. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు. they were just basic currency in circulation అంతే. and they were called as punch marked coins. how were the punches made అంటే dice were struck on front side and on the other side.
రివర్స్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. దానిపైన ఇమేజెస్ తప్ప మనకి ఇంకేమి కనిపించవు. డిఫరెంట్ మెటల్ షీట్స్ తో కట్ చేసేవాళ్ళు అండ్ డిఫరెంట్ షేప్స్ లో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం పంచ్ మార్క్ కాయిన్స్ అని పిలుచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం ఇక్కడ. క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్. క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్ ఆర్ క్రాఫ్ట్స్మెన్ ఏమని పిలుచుకోవచ్చు, ఎట్లా యూ కెన్ కాల్ ఇట్ ఎనీవేస్ ఇన్ ఎనీ దిస్ థింగ్. అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పాటరీ, దీనికి పాటరీ పేరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ టర్మినాలజీస్ అన్ని కూడా. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ విధంగా ఉండేది, ఆర్యన్ కల్చర్లో ఏ విధంగా ఉండేది, అవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఈ మహాజనపద స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకో కైండ్ ఆఫ్ కామన్ కైండ్ ఆఫ్ పాటరీ కనిపించింది అని ఆర్కియాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. దాన్నే మనం ఏం పిలుచుకోవాలి అంటే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఈ కలర్ లో కామన్ కైండ్ ఆఫ్ పాటరీ డిఫరెంట్ సైట్స్ ఈ టైం పీరియడ్ లో దొరకడం జరిగింది. అయితే దీని గురించి మనకి పర్టికులర్ గా రావడం జరుగుతుంది. ఇదే మహాజనపద టైం పీరియడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ గిల్డ్స్ గురించి చాలా పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇందాకే చెప్పాను, కాయిన్స్ ని నేను మళ్ళీ ట్రేడ్ అసోసియేషన్స్ తో లింక్ చేసి మీకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తానని. అదేంటి అనేది ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ పేజ్ లో మనము అబ్జర్వ్ చేద్దాం. అయితే ఈ ట్రేడ్ గిల్డ్స్, అసలు ట్రేడ్ గిల్డ్స్ అంటే ఏంటి? Trade guilds are nothing but trade associations. And these trade associations were there for different professions. ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక సెపరేట్ అసోసియేషన్ ఉండేది, ఇండిపెండెంట్ గా పనిచేసేది అనమాట. అయితే ఈ ట్రేడ్ గిల్డ్స్ లో ఈ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు అసోసియేషన్ కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నా. లెట్ us say there is an association X అనే అసోసియేషన్ ఉంది అనుకుందాం. దానిలో 100 people who were from same profession have joined this association X అనుకుందాం. 100 people దాన్ని జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అవ్వడానికి ఒక నామినల్ ఫీ అనేది కట్టడం జరుగుతుంది కదా. లెట్ us say they have invested 50 రూపీస్ అనుకుందాం. ఇది జస్ట్ మీరు ఆ టైం పీరియడ్ లో ఎంత కట్టారు అనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు అర్థం అవడానికి ఒక కాన్సెప్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 100 people ఒక్కొక్క పర్సన్ 50 రూపీస్ కట్టి జాయిన్ అవ్వడం జరిగింది అసోసియేషన్ లో. ఓకే, అయితే ఇక్కడ బల్క్ అమౌంట్ ఎంత వస్తుంది? 100 into 50 అంటే మనకి 5000 రూపీస్ అనేది కలెక్ట్ అయింది. ఎవరికి? అసోసియేషన్ కి. అవునా కాదా? సో ఈ 50 రూపీస్ కట్టినందుకు ప్రతి పర్సన్ కి ఒక మినిమం ఇంట్రెస్ట్ అనేది అసోసియేషన్ ప్రతిసారి పే చేస్తూ ఉంటది. ఎంత? మినిమం ఇంట్రెస్ట్ ఎంతనో ఉండనియండి, అది జస్ట్ ఇది మినిమం ఇంట్రెస్ట్ గా గుర్తుంచుకోండి. సో మినిమం ఇంట్రెస్ట్ విల్ బి పేడ్ బై ద అసోసియేషన్ టు ద పీపుల్ ఫర్ డిపాజిటింగ్ దట్ మనీ ఇన్ ద అసోసియేషన్ వెన్ ఎవర్ దే హ్యావ్ జాయిన్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ బల్క్ అమౌంట్ ఉంది కదా, ఈ బల్క్ అమౌంట్ ఇంకో ఏదైనా అసోసియేషన్ కి కానీ ఇంకో ఎవరైనా పెద్ద ట్రేడర్ కి కానీ ఒక లార్జ్ ఇంట్రెస్ట్ రేట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాము? మినిమం ఇంట్రెస్ట్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము? లార్జ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటి? డిపాజిటెడ్ మనీ. ఇక్కడ ఏంది? లెండింగ్ మనీ. సో దేర్ వాజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ మనీ లెండింగ్ ఆల్సో. దీనిపైన చాలా రిఫరెన్సెస్ దొరికినాయి మనకి వేదిక లిటరేచర్ లో కానీ కౌటిల్య అర్థశాస్త్రాల్లో కూడా దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఉన్నాయి. మరి దీని ఇంట్రెస్ట్ రేట్ అనేది, ఈ మనీ లెండింగ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అనేది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ వేరీడ్ ఫ్రమ్ క్యాస్ట్ టు క్యాస్ట్. ఇది యూనిఫార్మిటీ లేదు. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ డిపాజిట్ చేసినందుకు మినిమం ఇంట్రెస్ట్ అనేది అసోసియేషన్ పే చేస్తుంది. అసోసియేషన్ ఈ పెద్ద అమౌంట్ ఏదైతే జమ అయిందో దాన్ని లోన్ లాగా వేరే ఏదైనా ట్రేడ్ అసోసియేషన్ కానీ వేరే ట్రేడర్ కి కానీ ఇవ్వడం జరుగుతుంది అట్ లార్జర్ ఇంట్రెస్ట్. మరి దీని డిఫరెన్స్ ఏమవుతుంది? లార్జ్ ఇంట్రెస్ట్ ఆర్ బిగ్ ఇంట్రెస్ట్ మైనస్ మినిమం ఇంట్రెస్ట్, ఇట్ క్రియేట్స్ ప్రాఫిట్స్. అంతేనా కదా? ప్రాఫిట్స్ టు ద అసోసియేషన్. దిస్ ఇస్ హౌ ద అసోసియేషన్స్ యూస్ టు వర్క్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. సో మళ్ళీ నేను చెప్తున్నాను, బాగా వినాలి. The trade guilds were nothing but trade associations. Each and every occupation, they had their own associations which used to function independently. And here I have given a very good example how the associations used to work. Either particularly when it comes to the money lending. Money lending has got several references in Vedic literature as well as Kautilya's Arthashastra. The annual rate of interest varied from caste to caste. Ivi baga gurtunchukovalsina points.
100 people have joined this association by paying just a nominal money as a deposit. Let us say it is 50 rupees. Let us say the association is X. And for that deposited money, the association is paying a minimum interest to each and every person. This accumulated money is lent to any other association or any big trader at larger rate of interest. The difference between this large interest and minimum interest gives or fetches profits to these associations. ఈ ప్రాఫిట్స్ తోని వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేది ఫర్దర్ ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళు అనమాట. అర్థమవుతుంది కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అ మర్చెంట్ బ్యాంకింగ్ ఇప్పటికీ ఉంది. సో ఆ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా కొత్తది కాదు. దిస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇది. కాయిన్స్ కూడా ఉండేవి, మనీ లెండింగ్ కూడా ఉండేవి, ట్రేడ్ గిల్డ్స్ ఫంక్షన్ యాజ్ మర్చెంట్ బ్యాంక్స్. ఇది బాగా గుర్తుంచుకోవాలా పాయింట్స్ మీరు. అయితే ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్ పాయింట్స్ ఏం కనిపిస్తున్నాయి అదే పారాగ్రాఫ్ లో అంటే, ప్రతి అసోసియేషన్ కి ఒక హెడ్ ఉండేవాళ్ళు. వాళ్ళనే అంటే ఈ ట్రేడ్ గిల్డ్స్ ని గానీ ట్రేడ్ అసోసియేషన్ ని గానీ శ్రేణీస్ అని పిలవాలి. What are these trade guilds or trade associations called? Shrenis. మరి they were headed by Shreshtis. ఈ టర్మినాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ శ్రేష్ఠీస్ ఏంటి అంటే వీళ్ళు డైనమిక్ మర్చెంట్స్ కాదు, స్టాటిక్ మర్చెంట్స్. ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళు అక్కడ కూర్చునే ట్రేడ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. 2 types ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. స్టాటిక్ అంటే ఎక్కడ ఉంటే అక్కడనే చేయడము, అండ్ డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. డైనమిక్ కూడా ఉంటారు. దాని గురించి కూడా ప్రస్తావన వస్తుంది, నేను చెప్తాను ఇన్ ద కమింగ్ క్లాస్. డోంట్ వరీ అబౌట్ దట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ గిల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ అ శ్రేణి. ఇట్ ఈస్ హెడెడ్ బై శ్రేష్ఠి. అండ్ దిస్ పర్సన్ శ్రేష్ఠి he is accompanied by a private army. ఇక్కడ కూడా మనకి ఇందాక చూసినట్టు గ్రామ హెడ్ ఆఫ్ ద విలేజ్ కి ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది, బికాస్ he is associated with conducting the police functions and collection of taxes, and he has to hand over to the king. He is taking care of the wealth కాబట్టి there has to be someone to protect him. ఇక్కడ కూడా ట్రేడింగ్ యాక్టివిటీ అండ్ మనీ లెండింగ్ జరుగుతుంది కూడా. ఇక్కడ ప్రైవేట్ ఆర్మీ అనేది పొజెస్ చేసేవాళ్ళు, వాళ్ళనే శ్రేష్ఠి బల అని పిలిచేవాళ్ళు. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా. అండ్ దీస్ పీపుల్ వర్ sometimes very influential. They used to influence the kings in decision making అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కింగ్స్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు డెసిషన్స్ తీసుకునే దానిలో. అంత పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు కూడా, బికాస్ ఆఫ్ దేర్ మర్చెంట్ యాక్టివిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దే వర్ మేకింగ్ ఆర్ బికాస్ ఆఫ్ ద టాక్సెస్ దే వర్ పేయింగ్ టు ద కింగ్. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్. ఇప్పుడు మనం వెనకకి వెళ్ళిపోదాము. ఇందాక మనం చూసినట్టు నార్థన్ బ్లాక్ పాలిస్డ్ వేర్ అండ్ ట్రేడ్ అసోసియేషన్స్ గురించి కూడా మనం బాగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దే కెన్ బి కంపేర్డ్ విత్ ద ప్రెసెంట్ డే మర్చెంట్ బ్యాంక్స్ అని కూడా చెప్పాను. అండ్ మనము ఇక్కడ మనకి ట్రేడ్ అండ్ ట్రేడర్స్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ పారాగ్రాఫ్ లో దొరుకుతుంది. అంటే ట్రేడ్ దేనికి సంబంధించి జరిగేది, ఎక్కడి నుండి జరిగేది, ఏ కంట్రీతో జరిగేది అనేది. దీన్ని కూడా నేను మీకు ఒక ఫ్రెష్ పేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ పారాగ్రాఫ్ లో ఏం మెన్షన్ చేసింది అంటే, ఈ టైం పీరియడ్ లో కనిపించిన ట్రేడ్ ఈస్ జనరల్లీ అంటే పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ఏమేమి అంటే గోల్డ్ కానీ, పెప్పర్ కానీ, కాటన్ టెక్స్టైల్స్ కానీ, పర్ల్స్ ఆర్ అదర్ ప్రిషియస్ స్టోన్స్, వీటికి సంబంధించి బాగా ట్రేడ్ జరిగేది అని మనకి ఆ పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చేవి అంటే సౌత్ కోస్ట్ నుండి వచ్చేవండి. సౌత్ ఇండియన్ కోస్ట్ నుండి జరిగేవి అని మనకి ఆ పారాగ్రాఫ్ లోనే కనిపిస్తుంది. మరి ఏ కంట్రీతోని, ఏ దేశంతోని, ఏ కింగ్డమ్ తోని జరిగేవి అంటే రోమ్ తోని జరిగేది అనమాట ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ప్రోడక్ట్స్ వచ్చి మనకి గోల్డ్ కానీ, పెప్పర్ కానీ, కాటన్ టెక్స్టైల్స్ కానీ, పర్ల్స్ కానీ బాగా ట్రేడ్ చేసేవాళ్ళు. ఎక్కడ నుండి అంటే ద కోస్ట్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా నుండి బాగా వెళ్ళేవి. అండ్ ఏ కంట్రీతోని అంటే రోమ్ తోని బాగా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉండేది. దానికి ఎవిడెన్సెస్ ఏంటి అంటే అబండెంట్ రోమన్ కాయిన్స్ డ్యూరింగ్ దిస్ ఎరా దట్ ట్రేస్ బ్యాక్ టు దిస్ ఎరా వర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ సౌత్ ఇండియన్ రీజన్స్. దానంత బెస్ట్ ఎవిడెన్స్ ఏదీ లేదు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్రస్తావన కూడా అక్కడ మనకి పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. అండ్ ఈ సీ రూట్స్ అన్ని కూడా దే వర్ వెల్ ఎక్స్ప్లోర్డ్ బై ద నావిగేటర్స్ అని కూడా మనకి ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్లీ ఈ పెప్పర్ ఏదైతే ఉందో, స్పైస్ ట్రేడ్,
పెప్పర్ ఏదైతే ఉందో దానికి ఇమ్మెన్స్ డిమాండ్ ఉండేదంట ఇంటర్నేషనల్ మార్కెట్లో. మనకి సౌత్ ఇండియా నుండి పోయే పెప్పర్, పర్టికులర్లీ కేరళ అండ్ తమిళ్ రీజన్స్ నుండి వెళ్ళే పెప్పర్ ఏదైతే ఉందో దానికి ఇమ్మెన్స్ డిమాండ్ ఉండేది ఇంటర్నేషనల్ మార్కెట్లో. దాన్నే బ్లాక్ గోల్డ్ అని కూడా పిలిచేవాళ్ళని మనకి ఈ పారాగ్రాఫ్లో కనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం మనము. చాప్టర్ నెంబర్ 9 క్లాస్ 6 కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపించే థీమ్ ఏంటి అంటే ట్రేడర్స్, కింగ్స్ అండ్ పిలిగ్రిమ్స్ గురించి మనకి ప్రస్తావన కనిపిస్తుంది. అయితే దీనిపైన కూడా మనము చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాలి. లెట్ us go into the details of this chapter. ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్, వన్స్ అగైన్ దెర్ ఈస్ అ రిఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ట్రేడర్స్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టే మనం ఇంకోసారి రాసుకుందాము. పెప్పర్ కానీ, జస్ట్ అ మూమెంట్, పెప్పర్, పర్ల్స్, కాటన్ టెక్స్టైల్స్, గోల్డ్ ఎట్సెట్రా, ఇంకా సెవరల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వేర్ దే హ్యాడ్ అ హ్యూజ్ డిమాండ్, రోమ్. అయితే ఇక్కడ నేను మీకు ఒక అడిషనల్ ఫ్యాక్ట్ ఇస్తాను. ఇవి మనకి పెనిన్సులర్ ఇండియాలో కనిపించే కోస్ట్ నుండి బాగా వెళ్ళేవన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆ టైంలో ఏవైతే ఉన్నాయో కోస్ట్లు మనం బ్రీఫ్ గా ఒకసారి డిస్కస్ చేయాలి వాటి గురించి. కాలికట్ వాజ్ అ ఏన్షియంట్ పోర్ట్, కొచ్చిన్ వాజ్ అనదర్ ఏన్షియంట్ పోర్ట్, పుదుచేరి వాజ్ అనదర్ ఏన్షియంట్ పోర్ట్, మచిలీపట్నం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. దిస్ వాజ్ ఆల్సో another ancient port. So these were the major ancient ports from where these products were sent. And unko additional information issa ikkada meeku పెప్పర్ ట్రేడ్ మాక్సిమం ఎక్కడ నుండి ఏ కింగ్డమ్ నుండి జరిగేది అంటే చేరా కింగ్డమ్ నుండి బాగా జరిగేది. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. ఈ పర్ల్ ట్రేడ్ అనేది మాక్సిమం ఎక్కడ నుండి జరిగేది అంటే పాండ్యా కింగ్డమ్ నుండి బాగా జరిగేది. మరి కాటన్ టెక్స్టైల్స్ ఇవి ఎక్కడ నుండి బాగా జరిగేవి అంటే ఇక్కడ చోలాస్ కి సంబంధించిన కింగ్డమ్స్ నుండి కానీ అంటే కోస్ట్ కానీ, శాతవాహనాస్ కి సంబంధించిన కోస్ట్ నుండి బాగా ఈ కాటన్ టెక్స్టైల్స్ అనేవి బాగా వెళ్ళేవి. అయితే దీస్ ప్రోడక్ట్స్ హ్యాడ్ ఇమ్మెన్స్ డిమాండ్ ఇన్ రోమన్ కింగ్డమ్. అండ్ ఎవరు దీన్ని బాగా లైక్ చేసేవాళ్ళు అంటే అరిస్టోక్రాటిక్ పీపుల్, పర్టికులర్లీ అంటే రిచ్ వర్ వెరీ మచ్ హ్యాబిచుయేటెడ్ టు దీస్ ప్రోడక్ట్స్ దట్ వర్ కమింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఇంకో రీజన్ మీకు ఇంకో పాయింట్ చెప్తాను ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ ఈ ట్రేడ్ అంతా మాక్సిమం సౌత్ నుండి వెళ్తుంది కదా. సో సౌత్ ఇండియన్ ట్రేడ్ డామినేటెడ్ నార్త్ ఇండియన్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇది మీరు రాసుకోవాలి బుక్ లో డెఫినెట్ గా. ఈ టైం పీరియడ్ లో సౌత్ ఇండియన్ ట్రేడ్ dominated the North Indian trade, and these products had immense demand in the Roman country or Roman kingdom, where aristocratic people were much addicted and habituated to these products that were coming from South India particularly. బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాము. ఆ విషయాలే మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. అండ్ మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ లోకి వెళ్తే మనకి ఇక్కడ నెక్స్ట్ సబ్ టాపిక్ లోకి వెళ్ళినట్టయితే న్యూ కింగ్డమ్స్ అలాంగ్ ద కోస్టల్ రీజన్స్ లోనే కాదు, మౌరియన్స్ డిక్లైన్ అయ్యే టైంకి అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. ఒక పొలిటికల్ యూనిటీ అప్పటిదాకా కంటిన్యూ అయింది ఏదైతే ఉంది ఇండియాలో అశోక ఉన్నంత వరకు, అది ఖచ్చితంగా డిస్టర్బ్ అయ్యింది. ఆ పొలిటికల్ యూనిటీ గాట్ డిస్టర్బ్ అండ్ ద సింగిల్ ఫ్యామిలీ రూల్ కేమ్ టు ఎన్ ఎండ్. మరి ఏమవుతుంది దాని తర్వాత అంటే రీజనల్ కింగ్డమ్స్ బికేమ్ ఇండిపెండెంట్ అండ్ సెంట్రల్ ఏషియన్స్ వర్ ఆల్సో ఇన్వేడింగ్ ఇండియా అండ్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ కింగ్డమ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ తర్వాత ఒక పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉండేది అనేది మీకు తెలిస్తే ఈ చాప్టర్ మీకు బాగా అర్థమవుతుంది. సో దానికోసము జస్ట్ మనం పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉండేది అనేది ఒక్కసారి మనం చూద్దాము. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్ ఇక్కడ మనము నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మనం చూసినట్టయితే సెంట్రల్ ఏషియన్స్ హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్స్. హూ ఆర్ ద అర్లియస్ట్, నేను మీకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇండో గ్రీక్స్ వర్ ద అర్లియస్ట్ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్ లో ఫస్ట్ పీపుల్ ఎవరు ఇన్వైట్ చేశారు సెంట్రల్ ఏషియా నుండి అంటే ఇండో గ్రీక్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళు షాకాస్.
వీళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్, ఒక 5 బ్రాంచెస్ లో రావడం జరిగింది. అంటే అందరూ ఒకటేసారి రాలేదు, 5 డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో వాళ్ళ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళు పార్థియన్స్, అండ్ దాని తర్వాత పార్థియన్స్, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కుషాన్స్. సో మనకు ఒక క్రొనలాజికల్ ఆర్డర్ లో మనం చూసినట్టయితే మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయినాక ఏ విధంగా ఉండేది పొలిటికల్ సినారియో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అంటే, సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా one after the other. Indo-Greeks, it starts chronologically with the Indo-Greeks. They were followed by the Shakas were followed by Parthians were followed by the Kushans. ఇది ఒక chronological order and they have established their kingdoms. ఇక్కడ నేను మీకు ఒక బ్యూటిఫుల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. అసలు వీళ్ళు ఎందుకు రావడం జరిగింది, ఇక్కడ కారణాలు ఏంటి అంటే, మనం ఇండో-గ్రీక్స్ తో స్టార్ట్ చేద్దాం. దీస్ వర్ ద అర్లియస్ట్ పీపుల్ టు ఇన్వేడ్. ఈ టైం పీరియడ్ లో సెంట్రల్ ఏషియా నుండి ఇన్వేడ్ చేసి వచ్చి వాళ్ళ కింగ్డమ్ ఎక్స్పాండ్ చేసుకుని ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి అసలు ఏ కారణాల్లో వీళ్ళు రావడం జరిగింది అంటే, they had a threat with another powerful tribe called Shakas. Shakas were emerging to power in Central Asia. ఖచ్చితంగా ఈ ఇండో గ్రీక్స్ కి వాళ్ళ నుండి థ్రెట్ ఉండేది. దే వర్ సర్చింగ్ ఫర్ ఎ న్యూ లొకేషన్. దే ఇన్వేడెడ్ ఇండియా అండ్ దే ఎస్టాబ్లిష్ దేర్ పవర్ ఇన్ ఇండియా. బాగా అర్థమవుతుంది కదా, బాగా వినండి స్టోరీ. మరి ఈ శాకాస్ రావడానికి కారణాలు ఏంటి అంటే, ఈ శాకాస్ ఎప్పుడైతే పవర్ లోకి వచ్చారో దాని తర్వాత ఇంకో ట్రైబ్ అక్కడ పవర్ఫుల్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరో కాదు, పార్థియన్స్. సో దీ శాకాస్ ఆల్సో నీడెడ్ అ న్యూ లొకేషన్. సో దే హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా అండ్ దే ఎస్టాబ్లిష్డ్ డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా, బ్రాంచెస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. మరి పార్థియన్స్ ఎందుకు రావడం జరిగింది అంటే, బికాస్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ కుషాన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. Because of the rise of Kushans in Central Asia, the Parthians had to search to expand their territory, power or influence to some other territory. కాబట్టి ఒక బ్రీఫ్ పీరియడ్ కోసం వీళ్ళు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎస్టాబ్లిష్ అయ్యి దాని తర్వాత వానిష్ అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్రోనలాజికల్ లో ఇండో గ్రీక్, షాకాస్, పార్థియన్స్, కుషాన్స్. ఇండో గ్రీక్స్ ఏంటి, దే హ్యాడ్ అ థ్రెట్ with the rise of Shakas, because of the rise of Shakas. Shakas have invaded India because of the rise of Parthians. Parthians have invaded because of the rise of Kushans. And Kushans మరి ఎందుకు రావడం జరిగిందంటే, హన్స్ ఆర్ హునాస్, ఇది ఇంకో పవర్ఫుల్ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్. దీని గురించి మనకు వచ్చే క్లాసెస్ లో ప్రస్తావన వస్తుంది. వీళ్ళు పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రైబ్ నుండి చాలా థ్రెట్ ఉండేది. కాబట్టి దీస్ పీపుల్ కుషాన్స్ హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా. ఈ హునాస్ అనే పేరు గుర్తుంచుకుంటే చాలు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ కి వాళ్ళ ప్రాక్సిమిటీ, అంటే వాళ్ళకి అటాక్ చేయడానికి, టార్గెట్ చేయడానికి 2 ప్రాస్పరస్ స్టేట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇండియా అండ్ అదర్ ఈజ్ చైనా. వీళ్ళు చైనాను కూడా బాగా టార్గెట్ చేసేవాళ్ళు అనమాట ఈ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్. అయితే ఇక్కడ మనకి అరౌండ్ థర్డ్ సెంచరీ బీసీలో a Chinese emperor named Shi Huangdi, he started the construction of Great Wall of China. మీ అందరికీ తెలిసిందే, ఎవరికి తెలియంది కాదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అసలు కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు బాగా చైనీస్ టెరిటరీలోకి వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి, అక్కడ వెల్త్ లూట్ చేస్తున్నారు కాబట్టి, అక్కడ ఈ రూలర్ అనేది ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు స్లోలీ ఈ గ్రేట్ వాల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, స్లోగా చైనాని వదిలేసి ఇండియాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ కింగ్డమ్స్ ఇన్ ఇండియా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. అయితే ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ కి సంబంధించిన పొలిటికల్ సినారియో మనకు అర్థమైపోయింది. అయితే మగధ రీజన్కి వచ్చినట్టయితే, మగధ రీజన్ కి మనం చూసినట్టయితే, మౌర్యన్స్ హ్యావ్ ఆల్రెడీ డిక్లైన్డ్. సో మౌర్యన్స్ వర్ సక్సీడెడ్ బై అనదర్ డైనాసిటీ రూల్. వాళ్ళు ఎవరు అంటే శుంగాస్. అండ్ శుంగాస్ వర్ రీప్లేస్డ్ విత్ కాన్వాస్. అయితే ఈ మగధ సామ్రాజ్యంలో కూడా మనకి క్రోనాలజికల్లీ ఏ డైనాసిటీస్ రూల్ చేసినాయి అంటే, ఇట్ స్టార్టెడ్ విత్ హార్యంకా డైనాసిటీ. They were succeeded by Shishunaga dynasty. They were succeeded by Nanda dynasty. They were succeeded by Mauryan dynasty. And Mauryans were succeeded by Shungas. And Shungas were succeeded by Kanwas. ఇది బాగా గుర్తుంచుకోవాలి. This is the political scenario that existed in Magadha region. ఇప్పుడు మనము ఒడిస్సా ప్రాంతం చూద్దాం. ఒడిస్సా ప్రాంతం మనం చూసినట్టయితే, it was under the control of Mahameghavarma dynasty.
So Odisha was under the control of Mahameghavarma dynasty. Magadha came under the control of Shungas for some period of time, and Shungas were replaced with Kanwas. When it comes to northwestern part, the Central Asian tribes have established their own kingdoms. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే జాగ్రఫికల్ రీజన్ ఏది? డెక్కన్. ఈ డెక్కన్ మనం చూసినట్టయితే ఇట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శాతవాహనస్, మన తెలుగు రూలర్సే. సో ఇట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శాతవాహనాస్. మరి కింద ఏముంది? పెనిన్సులర్ టిప్. అయితే దాని కింద సౌత్ అని రాసుకుందాం. ఇక్కడ సౌత్ కానీ పెనిన్సులర్ ట్రిప్ కానీ, దిస్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ వాజ్ ద పొలిటికల్ సినారియో దట్ ప్రివేల్డ్. సో ఇది చదివితేనే ఆ కింగ్డమ్స్ గురించి ఏమైతే మెన్షన్ చేశారో ఆ చాప్టర్ లో మనకు అర్థమవుతుంది. ఒకసారి బాగా చూసుకోండి ఈ పొలిటికల్ సినారియో. నార్త్ వెస్ట్ లో ఏమో సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ హావ్ ఇన్వేడెడ్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్ దేర్ kingdoms. After the decline of Mauryans in Magadha, Shungas ruled for some period of time and they were succeeded by Kanwas. When it comes to Odisha, it was under the control of Mahameghavarma dynasty for some period of time. When it comes to Deccan region, it was under the control of Shatavahanas. And when it comes to the south, it was under the control of Cholas, Pandyas and Cheras. Okay, బాగా గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ మనం ఇంకోసారి దానిలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ న్యూ కింగ్డమ్స్ అండ్ అలాంగ్ ద కోస్ట్ అని ఇచ్చారు కాబట్టి పర్టికులర్ గా మనకి ఇక్కడ దేని గురించి ప్రస్తావన వస్తుంది అంటే చోలా, చేరా, పాండ్య. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ ఒకవేళ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి శాతవాహనాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇది అంటే అంతా అక్కడ పైన అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు కాబట్టి నేను కొంచెం ఎలాబరేట్ గా ఈ పొలిటికల్ సినారియోలోనే మనం గుర్తుంచుకోవాల్సినవి ఏవి ప్రిలిమ్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో ఫ్రెష్ పేజ్ లో. అయితే ఇక్కడ మనము మగధ రీజన్ తీసుకుందాం. ఓకే, దానికంటే వెళ్లే ముందు కూడా నార్త్ వెస్ట్ మనం తీసుకుందాము. మనం బ్రీఫ్ గా దీని ఇంపార్టెన్స్ అంటే మనకి ప్రిలిమ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇండో గ్రీక్స్ విషయానికి వస్తే వీళ్ళ ద్వారా ఇండియన్ కల్చర్ పైన ఏ విధమైన ఇంపాక్ట్స్ వచ్చినాయి అని అంటే అసలు ఇండియన్ కాయినేజ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద గ్రీక్ కాయినేజ్. ఇంతకు ముందు నేను చెప్పినట్టు పంచ్ మార్క్ కాయిన్స్ మాత్రమే ఉండేవి అండ్ దానిపైన ఇమేజెస్ మాత్రమే ఉండేవి, ఏ విషయాలు ఇన్స్క్రైబ్ చేసి లేవు. అయితే ఇన్స్క్రైబింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ రెగ్యులర్ కాయిన్ సిస్టమ్ ఇన్ ద కరెన్సీ సర్క్యులేషన్ అనేది మాత్రం స్టార్ట్ చేసింది ఇండో గ్రీక్సే. ఆ ఘనత వీళ్ళకే చెందుతుంది. సో ఇండియన్ కాయినేజ్ ఇప్పుడున్న మనం కాయిన్స్ చూసినట్టయితే ఇమేజెస్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు రకరకాల ఇమేజెస్ ఉంటాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక కంట్రీ గురించి కానీ ఒక లీడర్షిప్ గురించి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి కానీ ఏదైనా మాన్యుమెంట్ గురించి కానీ మనం తెలుసుకోవచ్చు. ఆ విధమైన కాయినేజ్ ఎప్పుడు ట్రేస్ బ్యాక్ అవుతుందంటే ఇండో గ్రీక్స్. సో ఇది ద వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? షాకాస్ అని చెప్పాను కదా. అయితే నిన్న క్లాస్ లో నేను చెప్పినట్టు ద సింగిల్ ఫ్యామిలీ రూల్ ఉండేది చాలా కాలము అండ్ ద మౌర్యన్స్ వర్ ద అర్లియస్ట్ ఫ్యామిలీ దట్ హ్యావ్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పాను. అండ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్ వాజ్ ప్రాకృత్. సాంస్క్రిట్ ఏమో ఇంటెలెక్చువల్స్ మాట్లాడేవాళ్ళు, ప్రాకృత్ ఏమో డైలెక్ట్ ఆఫ్ సాంస్క్రిట్ విచ్ వాజ్ స్పోకెన్ బై మాసెస్ అని చెప్పాను. సో ద ఇండియాస్ అఫీషియల్ లాంగ్వేజ్ మనం పర్టికులర్ గా హిస్టారికల్ గా చూసుకున్నట్టయితే ప్రాకృత్ అనే చెప్పాలి. కానీ దాని తర్వాత షాకాస్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ సాంస్క్రిట్ యాజ్ అ కోర్ట్ లాంగ్వేజ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వీళ్ళతోని కూడా ఇంపాక్ట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేశారు? సాంస్క్రిట్ ని ఒక అఫీషియల్ లాంగ్వేజ్ గా చేయడం జరిగింది. అప్పటిదాకా ఏ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉండింది అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ ఉండింది. అయితే తర్వాత పార్థియన్స్ తోని అంత పెద్ద గ్రేట్ ఇంపాక్ట్స్ ఏం లేవు, ఎందుకంటే బ్రీఫ్ పీరియడ్ వరకే ఉన్నారు కాబట్టి. తర్వాత కుషాన్స్ ఉన్నారు కాబట్టి ఇది నిన్న క్లాస్ లో కూడా మనము బాగా డిస్కస్ చేసాము. పర్టికులర్ రూలర్ కనిష్క ఉండేవాడు కదా. ఈ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అని నిన్న చెప్పుకోవడం జరిగింది. ఆ పాయింటే ఇక్కడ మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవచ్చు. అండ్ ఈయన కోర్టులోనే అశోక్ ఘోష అనే పర్సన్ ఉండేవాడు. ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ డ్రామా రైటర్ ఆఫ్ ఇండియా. ఆయన రాసిన ఫస్ట్ డ్రామా టెక్స్ట్ ఏంటి అంటే సౌరిపుత్ర ప్రకారణ సాంస్క్రిట్ లో. అండ్ ఆ పర్సనే అశోక్ ఘోష అనే హీ హ్యాడ్ రిటర్న్ ద అర్లియస్ట్ బయోగ్రఫీ ఆన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ చరిత. అది నిన్న క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాము. ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ అవుతాయి. అండ్ ఇదే Kanishka court lo there was another great personality who is known for his contributions to the field of medicine. He was none other than Sushruta. సుశ్రుత రాసిన ఫెంటాస్టిక్ బుక్ ఏంటి మెడిసిన్ పైన అంటే సుశ్రుత చరిత.
ఇట్ డీల్స్ విత్ ఫార్మకాలజీ అండ్ ఫిజియాలజీ అంటే హ్యూమన్ బీయింగ్స్ అండ్ వాళ్ళ అనాటమీ కానీ వాళ్ళ బాడీ తీరు కానీ గురించి కానీ తెలుసుకునే సైన్సే ఫిజియాలజీ. అండ్ అంతేకాకుండా ఆ శరీరాలకి ఏదైనా రోగాలు వస్తే కానీ, డిసీజెస్ వస్తే కానీ, ఏదైనా చెడు జరిగితే దాన్ని ఏ విధమైన మెడిసిన్స్తో ట్రీట్ చేయాలి, ఏ విధమైన డ్రగ్స్ అప్లై చేయాలి అనే విషయమే ఫార్మకాలజీలో ఉంటుంది. ఈ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ రెండు కలిపితేనే సుశ్రుత చరిత, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇక్కడ మనకి వీళ్ళ గురించి బ్రీఫ్ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి మనం మగధ రీజన్కి వచ్చేద్దాము. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్ ఎవరు వచ్చారు రూల్లోకి అంటే శుంగాస్ రావడం జరిగింది. పర్టికులర్లీ ఈ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ఒక బ్రాహ్మిన్ రూలర్ అని చెప్పుకోవచ్చు. ఆయన పేరే పుష్యమిత్ర శుంగ. మరి ఈయన రూల్లోకి వచ్చినాక ఏ విధమైన ఇంపాక్ట్ జరిగినాయి సొసైటీలో అంటే అప్పటిదాకా ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కానీ, లిబరల్ హెటరోడాక్స్ మూవ్మెంట్స్ కానీ చాలా పాపులారిటీ గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిస్ట్ అయినాయో, అవి దే హ్యావ్ టేకెన్ అ బ్యాక్ సీట్. అంటే కొన్ని రోజులు వ్యానిష్ అయిపోయినాయి పెద్ద ఎత్తున. మళ్ళీ ఈయన ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ్ రూలర్ మళ్ళీ రూల్లోకి రావడం జరిగిందో, వేదిక్ రిలీజియన్ గాట్ రివైవ్డ్ వన్స్ అగైన్ ఇన్ ద నార్త్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం, కాన్వాస్ తోని పెద్ద ఇంపాక్ట్స్ ఏం లేవు ఇండియన్ సొసైటీ పైన. సో ఐఎమ్ స్కిప్పింగ్ దట్ టాపిక్. మనకి ఇక్కడ ఒడిశా ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే నేను ఇందాక చెప్పినట్టు ఒడిశా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మహామేఘవర్మ డైనాసిటీ కాబట్టి, అండ్ దేర్ ఈస్ వన్ స్ట్రాంగ్ రూలర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్. ఈ వాజ్ కళింగ కారవేల. కారవేల గురించి మనకి ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. అదేంటి అంటే హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్. అది ప్రాకృత లాంగ్వేజ్ లో రచించబడిన ఇన్స్క్రిప్షన్ అనమాట. అది భువనేశ్వర్ కి దగ్గరలో మనకి కనిపించడం జరిగింది. ఇట్ ఈస్ అ ప్రశస్తి. ఈ ప్రశస్తి అంటే ఏంటి అంటే గ్లోరిఫికేషన్. ఒక కింగ్ యొక్క విక్టరీస్ కానీ, అచీవ్మెంట్స్ కానీ గ్లోరిఫై చేసుకుంటూ ఏదైనా బండ పైన కానీ, రాయి పైన కానీ, ఏదైనా కేవ్ వాల్స్ పైన కానీ, ఏదైనా మెటల్ దానిపైన రాస్తే దాన్ని ప్రశస్తి అని పిలవాలన్నమాట. సో ప్రశస్తి ఆఫ్ కారవేల దొరికింది. దీని ప్రకారము he was most strongest ruler of his times. He has defeated the North Indian kings, he has defeated the kings of the Deccan region, and he also defeated the kings of South India. And అంటే చోళాస్, పాండ్యాస్, చేరాస్. డెక్కన్ అంటే శాతవాహనాస్, నార్త్ అంటే శుంగాస్. అండ్ he was unchallenged అని మాత్రం మనకి ఇక్కడ చెప్పొచ్చు. అంతేకాకుండా ఈయన ఫాలో అయిన రిలీజన్ గురించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఏంటి అంటే జైనిజం. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ రిలేటెడ్ టు కారవేల. ఇప్పుడు మనం డెక్కన్ రీజన్ కి వచ్చేద్దాము. ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఇప్పుడు మనం డెక్కన్ రీజన్ కి వచ్చేద్దాము. ఈ డెక్కన్ రీజన్ మనం చూసినట్టయితే ఇట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పాను. ద ఫస్ట్ అంటే మనకి తెలుగు రూల్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుందని హిస్టారికల్లీ అందరికీ తెలిసిన విషయమే. శాతవాహనాస్ వీళ్ళ గురించి కూడా మనం తెలుగులం కాబట్టి వీళ్ళ గురించి కూడా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుగు యొక్క కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ హిస్టరీ మనం తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా, బీయింగ్ అ తెలుగు పర్సన్. ఓకే, శాతవాహనాస్ కేమ్ అండర్ ద Deccan politics came under the control of Shatavahanas. అయితే ఇక్కడ Shatavahanas they initially subordinated the Mauryans. After the death of Ashoka they declared their independence. అయితే ఆ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే దేర్ ఇస్ వన్ పర్టికులర్ శాతవాహన రూలర్. ఆయన పేరు శాతకర్ణి వన్. అండ్ ఆయన వైఫ్ పేరు నాగానిక. And Naganika, she issued a prashasti of her husband's achievements and victories. Prashasti ante indake cheppanu, glorifying the victories or achievements. Dani pere Nanaghat inscription. ఇది ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఇష్యూ చేయడం జరిగింది. దిస్ ఇస్ గ్లోరిఫైయింగ్ ద అచీవ్మెంట్స్. గొప్పతనం గురించి గ్లోరిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి దొరికే విషయం ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలుగుస్ టు ద ఇండియన్ హిస్టరీ, తెలుగు రూలర్స్ వర్ ద ఎర్లియస్ట్ రూలర్స్ హూ స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ గివింగ్ ల్యాండ్ గ్రాంట్స్ టు ద బ్రాహ్మిన్స్ అండ్ అదర్ మాంగ్స్ అని అన్డౌటెడ్ గా నేను చెప్తున్నాను. ఆ ట్రెడిషన్ స్టార్ట్ చేసింది ఎవరో కాదు, శాతకర్ణి వన్నే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఆయన వైఫ్ ఇష్యూ చేసిన ఒక ప్రశస్తి, ఆ
హస్బెండ్ గురించి ఎంతో గ్లోరిఫై చేసుకుంటూ ఆయన స్టార్ట్ చేసిన ట్రెడిషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో శాతకర్ణి వన్ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ ద అర్లియస్ట్ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు గివ్ ల్యాండ్ గ్రాంట్స్ టు ద ప్రీస్ అండ్ అదర్ మోన్స్ అని అన్డౌటెడ్ గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దాట్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ శాతకర్ణి వన్ తర్వాత ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే కుంతాల శాతకర్ణి. నేను క్రోనాలజికల్ ఇమీడియట్ రూలర్ అని చెప్పట్లేదు, ఇంపార్టెంట్ రూలర్స్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. కుంతాల శాతకర్ణి. మరి ఈయన గొప్పతనం ఏంటి అంటే అకార్డింగ్ టు ద జైన్ లిటరేచర్, ఇది బాగా వినాలి మీరు, అకార్డింగ్ టు ద జైన్ లిటరేచర్ ఈ శాఖాస్ ఎవరైతే తర్వాత కాలంలో మౌర్యన్ తర్వాత కాలంలో వచ్చారో వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యారు అని చెప్పాను కదా. ఉజ్జయిన్ లో కూడా, మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిన్ లో కూడా స్థిరపడ్డారు అనమాట వీళ్ళు. అండ్ దే వర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ అండ్ దే వర్ అన్ఛాలెంజ్డ్ బై ద లోకల్ కింగ్స్. అక్కడ ఆ టైం పీరియడ్ లో జైన్ లిటరేచర్ ప్రకారము ఆ సౌత్ ఇండియన్ రూలర్ అంటే ఒక ఆంధ్ర రూలర్, అంటే వీళ్ళని ఆంధ్రులుగా ఆంధ్రదేశాన్ని రూల్ చేశారు కాబట్టి ఆంధ్రదేశం అంటే ఏంటి అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మనకి పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఇవంతా కలిపితే ఒక ల్యాండ్ ఏరియా. దీన్ని ఆంధ్రదేశ అంటే ఆంధ్ర అనే ట్రైబ్ ఇక్కడ వచ్చి సెటిల్ అయింది కాబట్టి, ఇక్కడ నుండి సెంట్రల్ ఏషియా ఆక్సస్ రివర్ దగ్గర నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు కాబట్టి ఈ రీజన్ ఆ విధంగా పిలిచేవాళ్ళు. ఆ రీజన్ ని పరిపాలించారు కాబట్టి ఆంధ్ర కింగ్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. జైన్ లిటరేచర్ ప్రకారము ఆ ఆంధ్ర కింగ్ ఇన్వేడెడ్ ఉజ్జయిన్ అండ్ సప్రెస్ ద అథారిటీ ఆఫ్ ద శాకాస్ టు ద గ్రౌండ్ అని తెలుస్తుంది. మరి హిస్టోరియన్స్ ఇంటర్ప్రిట్ చేశారు ఆ టైం పీరియడ్ లో ఈ ఆంధ్ర రీజన్ ని, ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించే రాజు ఎవరు అంటే కుంతాల శాతకర్ణి. జైన్ లిటరేచర్ ఇంకేం చెప్తుంది అంటే ఆఫ్టర్ డిఫీటింగ్ ద శాకాస్ ఆఫ్ ఉజ్జయిన్ హీ హాడ్ టేకెన్ ద టైటిల్ విక్రమాదిత్య. సో హీ బికమ్స్ the Telugu ruler. Kuntala Shatakani becomes the first ruler to take the title Vikramaditya for the first time in Indian history. That is also another contribution of Telugus to the Indian history అని చెప్పుకోవచ్చు. Tradition of giving land grants to the Brahmins and priests start చేసింది వీళ్ళే. And taking the adopting a high sounding title విక్రమాదిత్య, ఆ ట్రెడిషన్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. కుంతాల శాతకర్ణి వాజ్ ద అర్లియస్ట్ పర్సన్. దాని తర్వాత మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీలో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒక 14-15 మంది ఈ టైటిల్ ని పొజెస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో నెక్స్ట్ రూలర్ మనం చూసినట్టయితే కుంతాల శాతకర్ణి తర్వాత ఇంపార్టెంట్ రూలర్ మనకి గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే చూడండి, మదర్ పేరుని ముందు ఒక ప్రిఫిక్స్ గా పెట్టుకోవడం జరిగింది. దీన్ని ఈ ట్రెడిషన్ ఏమంటారంటే మెట్రోనిమిక్స్ అని పిలుస్తారు. అండ్ ఈ ట్రెడిషన్ ఎవరితోని స్టార్ట్ అయింది అంటే అన్డౌటెడ్లీ గౌతమి పుత్ర శాతకర్ణితోని స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ మదర్ పేరు గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ కూడా తన కొడుకు యొక్క అచీవ్మెంట్స్ కానీ, మన సక్సెస్ కానీ, విక్టరీస్ కానీ ఇవన్నీ కంపైల్ చేసి ఒక ప్రశస్తిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది. అదే నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఎవరిచ్చారు ఇది? గౌతమి బాలాశ్రీ. ఏంటిది అంటే ప్రశస్తి రిలేటెడ్ టు గౌతమి పుత్ర శాతకర్ణి. ఈయనకు ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి? మెట్రోనిమిక్స్ హ్యాస్ స్టార్టెడ్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. వాట్ ఈస్ మెట్రోనిమిక్స్? Putting mother's name or keeping mother name or possessing mother's name as a prefix to other some person's name is called as metronymics. ఈ ట్రెడిషన్ కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. అండ్ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో మనకి గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గ్లోరిఫికేషన్స్ మనకు తెలుస్తున్నాయి, విక్టరీస్ కానీ మనకు తెలుస్తున్నాయి. అందులో he is claiming himself as ఏక బ్రాహ్మణ, అంటే శాతవాహనాస్ వర్ ఆల్సో బ్రాహ్మిన్ రూలర్స్ అని మనకు తెలుస్తుంది. సో అక్కడ పుష్యమిత్ర శృంగ రావడము, ఇక్కడ శాతవాహనాస్ రావడం, మళ్ళీ వేదిక్ రిలీజన్ ఈ స్లోలీ గెటింగ్ రివైవ్డ్ అనే విషయం కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకో విషయం, ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ మనం చూసినట్టయితే ఆ పెనిన్సులర్ ఇండియాలో ఆయన కాలంలో ఈ వాజ్ అన్ఛాలెంజ్డ్ రూలర్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పెనిన్సులర్ ఇండియా, నార్త్ కి ఎక్స్పాండ్ అవ్వలేదు ఆయన ఇన్ఫ్లుయెన్స్, పెనిన్సులర్ ఇండియా వరకే ఉండింది. ఈ వాజ్ అన్ఛాలెంజ్డ్. ఎందుకంటే ఆయన క్లియర్ కట్ గా చెప్పుకుంటాడు, మై హార్స్ హ్యాస్ డ్రాంక్ వాటర్ ఆఫ్ 3 వాటర్ బాడీస్. ఏవేవి? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ కింద ఇండియన్ ఓషన్. కానీ డెఫినెట్గా నాకు తెలిసి హిస్టోరియన్స్ ప్రకారం కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది నార్త్ వరకు వెళ్ళలేదు. కానీ వింధ్యాస్ కింద రీజన్ ఏదైతే ఉందో, పెనిన్సులర్ ఇండియా ఏదైతే ఉందో, హీ స్టూడ్ అన్ఛాలెంజ్డ్ at his times అని చెప్పుకోవచ్చు. So this is all about the contributions of Shatavahanas to the Indian history. I hope you are learning fantastic facts. ఇంకో విషయము మనకి ఇక్కడ
ఇంకా ఏమి జాగ్రఫికల్ టెరిటరీ మిగిలిపోయింది అంటే మనకి తమిళ్ రీజన్ మిగిలిపోయింది. దాని గురించి కూడా మనము ఎలాబరేట్ గా డిస్కస్ చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పెనిన్సులర్ ఇండియా 3 తమిళ్ కింగ్డమ్స్ ఉండేవి, చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. వీళ్ళ టైం పీరియడ్ నే మనము సంగం ఏజ్ అని పిలుస్తున్నాం. అసలు ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే, సంగం అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ స్కాలర్స్ అండ్ పోయట్స్. ఆ తమిళనాడులో మదురై అనే ప్రాంతంలో ఒక 3 కౌన్సిల్స్ అని 3 కాన్ఫరెన్సెస్ ఆఫ్ పోయట్స్ అండ్ స్కాలర్స్ వేర్ కింగ్స్ ఆల్సో అటెండెడ్. అండ్ ఒక నమ్మకం ప్రకారం మైథలాజికల్లీ గాడ్స్ ఆల్సో అటెండెడ్ వన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అని వాళ్ళ భావన. అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ అంటే ఇమ్మెన్స్ తమిళ్ లిటరేచర్ వాజ్ ప్రొడ్యూస్డ్. అందుకనే దాన్ని సంగం లిటరేచర్ అని పిలవాలి, ఆ సొసైటీని సంగం సొసైటీ అని పిలవాలి, అండ్ ఆ ఏజ్ ని సంగం ఏజ్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 తమిళ్ కింగ్డమ్స్ ఉండేవి, చోళా, పాండ్యాస్ అండ్ చేరాస్. అయితే ఈ చోళాస్ వీళ్ళ క్యాపిటల్ ఫస్ట్ ఉరయూర్, దాని తర్వాత ఇట్ గాట్ షిఫ్టెడ్ టు కావేరి పట్నం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎన్సీఆర్టీస్ లో రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ సిటీస్ గురించి. అయితే ఇక్కడ పాండ్యాస్ విషయానికి వస్తే మదురై. ఎక్కడ జరిగినాయి తమిళ్ కాన్ఫరెన్సెస్ అంటే మదురైలోనే జరిగినాయి. మదురై ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. ఓకే, చేరాస్ విషయానికి వస్తే కరూర్. ఇవన్నీ కూడా తమిళ రీజన్ లోనే ఉన్నాయి. ఈ చేరాస్ ఎక్స్పాండెడ్ టువర్డ్స్ కేరళ ప్రాంతంకి కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ మలయాళం కానీ దాని కల్చర్ కానీ లేటర్ పీరియడ్ లో రావడం జరిగింది. ఇనిషియల్ గా మాత్రం ఇది తమిళ కల్చర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ద స్ట్రాంగెస్ట్ రూలర్ ఆఫ్ చోలాస్ ఎవరు అంటే కరికాల చోళ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ పాండ్యా కింగ్డమ్ ఎవరు అంటే మనకి నిడంజేలియన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ చేరా కింగ్డమ్ ఎవరు అంటే సెంగుత్తవాన్. ఈ పేర్లు బాగా గుర్తుంచుకోవాలి, క్యాపిటల్స్ బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, ద ఓల్డెస్ట్ తమిళ్ కింగ్డమ్ అకార్డింగ్ టు ద స్కాలర్స్ ఆర్ హిస్టారియన్స్ ఇస్ చేరాస్. అండ్ ద స్ట్రాంగెస్ట్ ఈస్ ద చోలాస్. ఎందుకు మనందరికీ తెలిసిన విషయమే, బికాస్ దే హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ నేవల్ పవర్. బ్లూ వాటర్ పాలసీ అంటారు. ఎవరైతే వాటర్స్ పైన శాసిస్తారో వరల్డ్ ని శాసించవచ్చు అనే ఒక స్ట్రాటజీ, ఒక పాలసీ అనమాట అది. దాని తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా అవే చేయడం జరిగింది. కానీ అప్పటికే వరల్డ్ కి అందరికీ చూపించేశారు వీళ్ళు ఎవరు చోలాస్, నేవల్ పవర్ అంటే ఏ విధంగా ఉండాలని. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్స్ దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే. ఇంకోటి మనము ఆ పారాగ్రాఫ్స్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫర్దర్ మనకి ఏం కనిపిస్తుంది, ఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి కానీ ఇంతకు మనం చూసినట్టు కావేరీపట్నం, దేర్ ఇస్ అ రిఫరెన్స్. అందుకనే మీకు ఎలాబరేట్ గా డిస్కస్ చేశాను. అసలు ఏ కింగ్డమ్స్ ఉండేవి, ఎవరెవరు కాంట్రిబ్యూషన్స్ ఏవి అనేది మనం తెలుసుకోవాల్సిన మన బాధ్యత ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతే మనము ఇంకో సబ్ టాపిక్ కి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ సిల్క్ రూట్ గురించి మనకి ప్రస్తావన ఉంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మనకి కాటన్ టెక్స్టైల్స్ ఏమో మన ఇండియన్ కోస్ట్, పర్టికులర్లీ సౌత్ ఇండియన్ కోస్ట్ నుండి రోమ్కి వెళ్తున్నాయి. బికాస్ దే ఆర్ ద అరిస్టోక్రాటిక్ పీపుల్ వర్ డిపెండెంట్ ఆన్ ద మస్లిన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ దట్ వర్ కమింగ్ ఫ్రమ్ పెనిన్సులర్ ఇండియా. డెఫినెట్లీ, అన్డౌటెడ్లీ, ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. అట్లానే ఈ కాటన్, ఇండియన్ కాటన్ టెక్స్టైల్స్ కి ఏ విధమైన డిమాండ్ ఉండేదో చైనా నుండి వెళ్ళే సిల్క్ టెక్స్టైల్స్ కి కూడా అంతే డిమాండ్ ఉండేది. సెరికల్చర్ అప్పటికి ఇండియాలో లేదు, సెరికల్చర్ ఎగ్జిస్టెడ్ ఇన్ చైనా. మరి అది ఏ విధంగా వెళ్ళేవి అంటే త్రూ ల్యాండ్, సెంట్రల్ ఏషియా ద్వారా వెళ్ళేవి. ఆ సెంట్రల్ ఏషియా నుండి వెళ్ళే ఆ గూడ్స్ ని, సిల్క్ కి సంబంధించిన గూడ్స్ లేకపోతే ఆ ట్రేడర్స్ ని బాగా ఆ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళు, లూట్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటి ఆ తరుణంలో వాళ్ళు ఆ టైంలో ఒక ఆల్టర్నేటివ్ సిల్క్ రూట్ అనే గొప్ప ఈ విషయంతో రావడం జరిగింది. అది ఏంటి అనేది చెప్తా. ఒరిజినల్ సిల్క్ రూట్ ఏమో ఇది చైనా, ఇక్కడ నుండి సెంట్రల్ ఏషియా, అక్కడ నుండి మెడిటరేనియన్కి వెళ్ళిపోయారు. ఇది ఒరిజినల్ సిల్క్ రూట్. అయితే ఈ సెంట్రల్ ఏషియాలో ఈ సిల్క్ ట్రేడ్ వాజ్ డిస్టర్బ్డ్ బై ద సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనము కొత్తగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆర్ న్యూ సిల్క్ రూట్. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి చైనా ఉంది కదా, చైనా నుండి టిబెట్, టిబెట్ నుండి సిక్కిం, సిక్కిం నుండి
మనకి సెంట్రల్ ఇండియా, సెంట్రల్ ఇండియా నుండి వెస్ట్ కోస్ట్. మరి ఈ వెస్ట్ కోస్ట్ లో మనకు అందరికీ తెలిసిందే అరేబియన్ సీ ఉంటుంది. అండ్ దిస్ గెట్స్ కనెక్టెడ్ టు రెడ్ సీ, అవునా కాదా? అండ్ ఈ రెడ్ సీ దగ్గర 160 కిలోమీటర్స్ ల్యాండ్ ఉండేది అనమాట, టెరిటరీ. ఇది 1860s లో దీన్ని డిగ్ చేసి ఒక కెనాల్ లాగా కట్టేయడం జరిగింది, బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రాన్స్. దాన్నే సూయజ్ కెనాల్ అని పిలుస్తారు. ఆ టైంలో లేదు, అది ల్యాండ్ మాస్ మాత్రమే. అది ఒక 160 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ మాస్ కి అటుపక్కన ఏముంటుంది అంటే మెడిటరేనియన్. ఆ మెడిటరేనియన్ కి అట్ సైడ్ కనిపించే ల్యాండ్ ఏంటి అంటే యూరప్. సో దిస్ వాజ్ ద ఆల్టర్నేటివ్ సిల్క్ ట్రేడ్ రూట్. అసలు ఏ విధంగా కనుక్కోవడం జరిగింది అంటే బికాస్ ద సిల్క్ ప్రొడక్ట్స్ వర్ సిల్క్ ట్రేడ్, ద ఒరిజినల్ సిల్క్ ట్రేడ్ వాజ్ గెటింగ్ డిస్టర్బ్డ్ because of the barbaric Central tribes in Central Asia, and an alternative silk route was discovered, or people have come up with an alternative silk route. China to Tibet, Tibet to Sikkim, Sikkim to Central India to West Coast. Where in West Coast we have Arabian Sea that gets connected to Red Sea. There we have 160 kilometers landmass, and which touches to the Mediterranean. The other coast, the coast on the other side of Mediterranean is nothing but Europe or రోమన్ కింగ్డమ్ కి సంబంధించింది. సో ఈ విధంగా కొత్త సిల్క్ రూట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఆల్రెడీ ఇండియన్ టెరిటరీస్ నుండి మనకి గోల్డ్ కానీ, పెప్పర్ కానీ, మనకి కాటన్ టెక్స్టైల్స్ కానీ, మనకి పర్ల్స్ కానీ ఇవన్నీ వెళ్తా ఉన్నాయి. ఇండియా వాజ్ మేకింగ్ హ్యూజ్ మనీ. ఈ ఆల్టర్నేటివ్ సిల్క్ రూట్ లో ఈ సిల్క్ మనకి సెరికల్చర్ లేదు కాబట్టి సిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఇండియా ద్వారా వెళ్తున్నాయి కాబట్టి ఇండియన్స్ ఈ సిల్క్ ప్రోడక్ట్స్ ని కొనుక్కొని ఈ కోస్టల్ రీజన్స్ నుండి రోమ్ కి అమ్మేవాళ్ళు అనమాట. సో ఇండియన్స్ స్టార్టెడ్ టు మేక్ మోర్ మనీ by becoming mediators in this silk route అని చెప్పుకోవచ్చు. That is another beautiful thing that had happened during this period. అయితే ఇక్కడ సో ఇప్పటిదాకా కింగ్సే ప్రాస్పరస్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మర్చెంట్స్ కూడా మరింత ప్రాస్పరస్ అయినారు. అండ్ ఇక్కడ వేదిక్ రిలీజన్ ఇంకోసారి రివైవ్ అయింది కాబట్టి, అండ్ ఇక్కడ ఫస్ట్ సెంచరీ ఏడి టైం పీరియడ్ కి మనకి ఇమేజ్ ఫార్మ్ ఆఫ్ బుద్ధా కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రిలీజియస్ ఫీచర్స్ అన్ని అట్రాక్ట్ అవుతున్నాయి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా అద్భుతంగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అప్పటిదాకా కింగ్స్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేశారు, ఇప్పుడు మర్చెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నారు. అండ్ డెవలప్మెంట్స్ ఆఫ్ రిలీజన్ ఆర్ ఆల్సో ఇంకో కారణం because of the for the development of this beautiful art and architecture అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాం మనము స్ట్రైట్ అవే. ద బిగినింగ్ ఆఫ్ భక్తి. ఈ భక్తి అంటే ఏంటి? What is the concept of bhakti? Bhakti is nothing but self-devotion or self-surrenderance in front of the God. మనకి గాడ్ కళ్ళల్లో అందరు కూడా సేమే, there is no discrimination. మనం మన గాడ్ని కమ్యూనికేట్ చేసుకోవాలంటే we don't require any kind of mediators or priests. We can directly say whatever we have in our mind with the gods అనే కాన్సెప్టే భక్తి. సో ఈ భక్తిని బేస్ చేసుకుని విష్ణు భక్తి కానీ, శివ భక్తి కానీ, దుర్గా భక్తి కానీ ఇవన్నీ ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది పర్టికులర్గా స్టార్ట్ అయింది తమిళ్ రీజన్లోనే అని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి మహారాష్ట్ర రీజన్కి స్ప్రెడ్ అయింది, దాని తర్వాత డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీకి స్ప్రెడ్ అయింది. అయితే ఇక్కడ మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రిలీజియస్ డెవలప్మెంట్స్లో మనకు తెలిసినట్టు వేదిక్ రిలీజన్ ఏమో శుంగా టైం పీరియడ్లో నార్త్లో రివైవ్ అవ్వడం జరిగింది. మన డెక్కన్ అండ్ సదర్న్ ప్రాంతంలో కమింగ్ ఆఫ్ శాతవాహనస్ తోని మళ్ళీ ఇంకోసారి రివైవ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ బికేమ్ అట్రాక్టివ్ అండ్ ఫీచర్స్ అన్ని బికేమ్ అట్రాక్టివ్ అండ్ ఇమేజెస్ ఫార్మ్ ఆఫ్ బుద్ధ రావడం జరిగింది బికాస్ ఆఫ్ ద స్ప్లిట్ ఆఫ్ బుద్ధిజం ఇంటూ హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. ఇంకో అద్భుతం ఏంటి అంటే భాగవత ఫిలాసఫీ ఆల్సో స్టార్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ worshipping Krishna and his relatives, and it focuses centrally on the concept of bhakti. This bhakti is explained well in the Upanishads also. We don't require any kind of mediators to communicate with the gods. It is self-surrenderance or self-devotion in front of the god. And unko vishamu, ee Bhagavata philosophy became so popular, it not only attracted Indians but also foreigners. Chala popular ayindi Kashmir to Kanyakumari అని చెప్పుకోవచ్చు. ఈ భాగవత ఫిలాసఫీ కూడా ఇదే టైం పీరియడ్ లో డెవలప్ అవ్వడం జరిగింది. ఇవే ఈ విషయాలన్నీ కూడా 8th and 9th చాప్టర్స్ లో ఉన్నాయి. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ very good facts today and you enjoyed the session today. Thank you so much. Vivek signing off. See you. Bye.